వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్ఐ యాజమాన్యాలు భరించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసి విధులకు హాజరయ్యేలా చూడాలి. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. నేడు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో డిఎస్సి కావచ్చు, పీసీ కానిస్టేబుల్స్ కావచ్చు, ఏ పోటీ పరీక్షలకైనా అన్ని జిల్లా కేంద్రాలలో అద్భుతమైన కోచింగ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తానని, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారికి పీఎఫ్, ఈఎస్ఐ యాజమాన్యాలు భరించే విధంగా చూస్తానని, ఉద్యోగులు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్ఐను ప్రభుత్వం చేత కట్టించే విధంగా కృషి చేస్తానని, మీ ఉద్యోగ భద్రతకు హామీ ఇస్తానని, మేము ప్రైవేటు ఉద్యోగులమనే అధైర్యం వద్దని తెలిపారు. నేడు సమగ్ర శిక్ష ఉద్యోగులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెను ఉద్దేశించి వారు కోరుకుంటున్న పే స్కేల్ రెగ్యులరైజ్ కావాలని, సమ్మె చేస్తున్నప్పటికీ 15 రోజులుగా పిల్లలకు క్లాసెస్ నడవడం లేదని తెలిసినా ప్రభుత్వం మొండిపట్టు విడిచి తక్షణమే వారితో చర్చలు జరిపి పే స్కేల్ అమలు చేసి వారిని తిరిగి విధుల్లోకి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఫ్యాకల్టీ ఆఫ్ 2 స్టేట్స్ నుంచి తీసుకొని వచ్చి వారికి క్లాసులు అరేంజ్ చేశాను. ఒక ఫంక్షన్ హాల్ని 1 మంత్, ఇలాంటి ఫంక్షన్ హాల్ని ఒక నెల రోజులు రెంట్ పే చేస్తూ చాలా అద్భుతంగా మరి క్లాసులు అరేంజ్ చేసి ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా నో డౌట్ ఎట్ ఆల్ ఇవాళ టెట్ అయిపోయింది, రేపు డిఎస్సి రావచ్చు, లేకపోతే ఇంకా పోలీస్ కానిస్టేబుల్ రావచ్చు, బ్యాంకింగ్ రావచ్చు, ఏ పోటీ పరీక్ష అయినా కాంగ్రెస్ పార్టీ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాల గురించి చెప్పి ఉన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని సందర్భంగా హామీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఆ రోజుల్లో మరి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఉద్యోగం మరి దేనిలో ఉన్నారు. ఇప్పుడు సైమల్టేనియస్గా మీరు కూడా చాలా మంది పోటీ పరీక్షలు రాస్తున్నారు. తప్పకుండా నో డౌట్ ఎట్ ఆల్ మీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాల దిశగా, అలాగే ప్రభుత్వమే కాదు ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న మీకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎన్నో విషయాల్లో మరి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ మధ్యనే మీ గురించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి, ప్రైవేట్ పరంగా పనిచేస్తున్న ఎవరైనా కావచ్చు, విద్యా సంస్థలే కావచ్చు, దాని గురించి నేను ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాను. ఖచ్చితంగా యాజమాన్యాలు మీ అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ భరించాలి. మీరు కట్టాల్సిన పిఎఫ్, ఈఎస్ఐని ప్రభుత్వం చేతి కట్టించాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. యాజమాన్యాలు మేము డ్యాస్ మీద ఉన్న వాళ్ళందరం మా షేర్ మేము కడుతుంటాం. మీ షేర్ మీరు కట్టరు, మీకు బదులుగా మన ప్రభుత్వం కట్టి ప్రైవేటులో పనిచేస్తున్న అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఖచ్చితంగా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ ఇస్తున్నాను. నో డౌట్ ఎట్ ఆల్ మేము ప్రైవేట్లో ఉన్నామనేది ఆ అధైర్యం అవసరం లేదు. తప్పకుండా మీకు మీ యొక్క ఫ్యూచర్ గురించి, మీ యొక్క భద్రత గురించి నేను ఖచ్చితంగా తోడు ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఇవాళ సర్వశిక్ష అభియాన్ రాష్ట్రం అంతా సమ్మె చేస్తున్నారు గత 14 రోజుల నుంచి. వాళ్ళందరూ కూడా మరి పార్ట్ టైం ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు కోరుకుంటున్నది మాకు మినిమం పే స్కేల్ ఇవ్వండి అని చెప్తున్నారు. రెగ్యులరైజ్ కావాలని ఒక డిమాండ్ ఉన్నా ప్రస్తుతానికి మాత్రం మాకు పే స్కేల్ ఇవ్వండి అని చెప్పేసి ఒక జెన్యూన్ డిమాండ్ ఉంది. వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలిపించి, ఎందుకంటే కస్తూర్బా పాఠశాలలు అన్నీ నడిచేది వాళ్ళ చేతనే, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్, ఈవెన్ ప్రిన్సిపాల్తో సహా ఇవాళ సభలే ఉన్నారు, పిల్లలు మాత్రం ఇవాళ బడులలో ఉన్నారు. ఒక్క క్లాస్ జరగట్లేదు 15 రోజుల నుంచి. మరి ప్రభుత్వం ఎవ్వరు కూడా కనీసం చర్చలకు పిలవట్లేదు. మరి పిల్లల క్లాసులు మిస్ అవుతున్నారు కూడా ఆలోచన లేదు అంటే మరి చూడండి, ఇలాంటి మొండిపట్టు ప్రభుత్వాలు ఎవరు కూడా, గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పిల్లలకు అన్యాయం జరిగే విధంగా మనం మొండిపట్టు వహించకూడదు. తక్షణమే సర్వశిక్ష అభియాన్ వారందరినీ పిలిపించి వారిని విధుల్లోకి పంపించి ఖచ్చితంగా వారికి ఒక పే స్కేల్ మినిమం అమలు చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మనకు దగ్గరలో ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న ఉట్నూరు ఐటీడీఏలో 1200 ఎంప్లాయీస్ ఇవాళ రోడ్డు మీద పడి వాళ్ళు కూడా మరి నిరాహార దీక్షలు చేస్తున్నారు. 1200 ఎంప్లాయీస్ ఓన్లీ ఉట్నూరులో పనిచేస్తున్న వారు కూడా మరి విధులకు వెళ్లకుండా మరి స్కూల్స్ తర్వాత అక్కడ ఉన్న అన్నింటికి కూడా మరి
వారు గుడ్ బై చెప్తూ నిరాహార దీక్షలు వాళ్ళు ఉన్నారు. వారిని కూడా తక్షణమే ప్రభుత్వం పిలిపించి విధులకు హాజరయ్యేటట్టుగా మరి మినిమం హామీలైనా ఏం చేసి వారిని కూడా మరి పే స్కేల్ వారికి కూడా ఏంటి రెగ్యులరైజేషన్, వారు కూడా ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఓకే, ప్రభుత్వం ఇప్పటికిప్పుడే రెగ్యులరైజేషన్ ఆలస్యమైన అందరూ కోరుకుంటున్నది మాకు మినిమం పే స్కేల్ ఇవ్వండి అని చెప్పేసి. ఖచ్చితంగా ఐటీడీ ఎంప్లాయీస్కి కూడా మినిమం పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మరి చాలా రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా వారి డిమాండ్స్ ఇవాళ ప్రైవేట్ డిగ్రీ కళాశాల మిత్రులు మరి ఇక్కడ జిల్లా బాధ్యులు నర్సయ్య గారు వేదిక పైన ఉన్నారు. అలాగే మరి ఇక్కడ మల్లయ్య సార్ కూడా వేదిక పైన ఉన్నారు. ఇప్పటికే వీరు 2 సార్లు మరి మేము షట్ డౌన్ చేస్తున్నాం మా కళాశాల అని చెప్పేసి షట్ డౌన్ చేసి ఉన్నారు. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు, ఒకసారి ఇంకొకరు వాళ్ళు పిలిపించి ఖచ్చితంగా మీకు డిసెంబర్ నెలాఖరులోగా మేము రీఎంబర్స్మెంట్ ఇస్తాం, సమ్మె విరమించండి అని మాట ఇచ్చారు. మరి మా మిత్రులు చాలా ఆనందంగా సమ్మె విరమించి ఉన్నారు. ఇప్పటి వరకు మరి ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో పడలేదు. మొన్న ఏదో అట్లా కొన్ని అకౌంట్స్లో మినిమం 1% ఏదో వచ్చింది అని చెప్తున్నారు. 1% అంతే, అంటే మేము వేస్తామని హామీ ఇస్తూ మరి 3.5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లేకుండా కళాశాల నడపడం అనేది అసాధ్యం. కాబట్టి ప్రభుత్వంకి నో డౌట్ ఎట్ ఆల్ రోడ్ టు బడ్జెట్లో నడుస్తుంది, అందరం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం మనం. అది ఇప్పటి నుంచి కొత్తగా ఏం రాలేదు. అది కేసీఆర్ గారు చేపట్టక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బకాయిలు ఇలాగే 2-3 సంవత్సరాలు ఉన్నాయి. మనం ఎవరు నిందించడానికి వీల్లేదు. పాత ప్రభుత్వం అన్ని పెట్టిపోయింది అనే దానికి కూడా ఏం లేదు. పాత ప్రభుత్వానికి కూడా ఆ పాత ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి మరి ఇది మాది బాధ్యత కాదు అని అనుకోకుండా ఇంకా ఏదైనా మనం బడ్జెట్ని పక్కన పెట్టినా పర్లేదు, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ప్రభుత్వాలు గమనించి వారికి తక్షణమే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ప్రైవేట్ వాళ్ళే ఫీజులు వసూలు చేస్తున్నారు అంటున్నారు, కానీ మా మిత్రులు ఎవరు కూడా రీఎంబర్స్మెంట్ రాలేదని ఫీజులు వసూలు చేయట్లేదు. ₹1 కూడా వసూలు చేయలేదు. కానీ విడ్డూరమైన విషయం మీకు నేను చెప్తాను. ఉస్మానియా పరిధిలో ఉన్న మెదక్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు రీఎంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మీరు ఫీజులు కట్టాలని చెప్తున్నారు. అంటే చూడండి, ఇది వినడానికి మీకు క్వశ్చన్ మార్క్ కనబడుతుండొచ్చు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫీజులు ఉంటాయా అని ఫస్ట్ మీరు నన్ను కూడా అనుకోవచ్చు. నరేంద్ర రెడ్డి సార్ లేక మాట్లాడుతుంటాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా అన్ని డిగ్రీ కళాశాలల్లో పిల్లలు ఫీజులు కట్టవలసిందే. కానీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మన శాతాన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కూడా ఫీజులు అడగట్లేదు. రీఎంబర్స్మెంట్ వచ్చినప్పుడు తీసుకున్నామన్నారు. కానీ ఉస్మానియా పరిధిలోని మెదక్ జిల్లాలో మాత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న విద్యార్థుల చేత ఆ ప్రిన్సిపల్ అందరూ కూడా ఫీజులు కట్టిస్తున్నారు. అంటే చూడండి మరి ఏ రకంగా మనం ముందుకు వెళ్తున్నాం. ₹6,500 గవర్నమెంట్ కళాశాలల్లో ఫీజు ₹6,500. వేదిక పైన మా మిత్రులు మాత్రం 3.5 సంవత్సరాల నుంచి బకాయిలు రాలేకపోయినా ₹1 టీసీ తీసుకునేటప్పుడు ఏ రకంగా కూడా మరి వసూలు చేయకుండా మనం ఇబ్బంది పడుతూ కళాశాల నడిపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ వాటిపైన తక్షణమే కమిటీ వేసి, అది సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఐటీడీఏ కావచ్చు, లేకపోతే మన డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పీజీ కళాశాల ఈ స్కాలర్షిప్లు కావచ్చు, అవి వెంటనే మరి వీటి క్లియరెన్స్ ఇస్తూ చదువు కుంటపడకుండా చూడాలి.